द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 17-18 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా 17 శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని వినేద్దాం. వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతామతా. వివేకినః వివేకము కలవాడును, విరక్తస్య వైరాగ్యవంతుడును, శమాది గుణశాలినః శమాది గుణాలతో ఉన్నవాడును, ముముక్షు ఏవ మోక్షేచ్ఛ కలవాడగు అలాంటి వాడికి మాత్రమే, ఏవా అన్నారు కదా, అలాంటి వాడికి మాత్రమే బ్రహ్మ జిజ్ఞాసయోగ్యత బ్రహ్మ జిజ్ఞాసం చేసే అధికారము మత అంటే చెప్పబడినది అని అర్థం అన్నమాట. దీని తాత్పర్యం చూద్దాం. మనం సింపుల్గానే ఉంది ఇది. ఇక్కడ మనకి ఈ అధికారం ఎవరికి ఉంది అన్న దానిలో మనకి 8-17 శ్లోకాలు వాటి కిందకి వెళ్తాయి అనుకున్నాం కదా. ఇక్కడ సదా సద్వివేకం కలిగినట్టు వాడు, వైరాగ్యాన్ని కలిగినటువంటి వాడు, శమదమాది షట్ సంపత్తి కలిగినవాడు, మోక్షకాంక్ష కలిగినవాడు మాత్రమే బ్రహ్మ జిజ్ఞాసకు యోగ్యమైనవాడు అంటున్నారు. ఇక్కడ శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనే 6 మనం షట్ సంపత్తి అంటూ చెప్పుకుంటాం అన్నది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నాం. మరొకసారి మనం గుర్తు చేసుకుందాం అన్నమాట. ఆదిశంకరుల వారు మనకి ఒక సత్యాన్ని ఇక్కడ బలంగా ప్రకటిస్తున్నారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే తపన. అది ప్రతి ఒక్కరికి వెంటనే కలగదు, అది సిద్ధతని కోరుతుంది అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ఒక సంసిద్ధతని అది కోరుతుంది. అలాంటి వారికి ఈ బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది అంటూ ఆయన చెప్తున్నారన్నమాట. దానికి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే వివేక్ అయి ఉండాలి, విరక్తుడై ఉండాలి, సమాధి గుణశాలుడే అయి ఉండాలి, ముముక్షత్వం కలిగి ఉండాలి. అయితే ఇందులో మనకి వివేకము అంటే నిత్యము అంటే శాశ్వతమైనది ఏమిటి, అనిత్యము క్షణికమైనది ఏమిటి, ఇది స్పష్టంగా గ్రహించగలిగి ఉండాలన్నమాట. అలాగే విరక్తి అంటే ఇక్కడ ద్వేషం కాదు, ఆసక్తి లేకుండా ఉండడం అన్నమాట. పదార్థం ఉంది కానీ దానిలో మనస్సుని బంధించకుండా ఉండడం. ఈ సమాధి గుణాలని మనం ఇందాక చెప్పుకున్నాం. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అన్నవి. శమం అంటే మనోనిగ్రహం అని, దమం అంటే ఇంద్రియ నిగ్రహం అని, ఉపరతి అంటే బాహ్యాశక్తి తగ్గిపోవడం అని, తితిక్ష అంటే సహనం అని, శ్రద్ధ అంటే గురు శాస్త్రాల మీద విశ్వాసం కలిగి ఉండడం అని, సమాధానము అంటే చిత్త ఏకాగ్రత అంటూ చెప్పడం జరిగింది. ఇవి లేకపోతే కూడాను అతను సంసిద్ధుడు కానట్టే. ఎందుకంటే అతనికి చెప్పినవన్నీ కూడాను నిలవు, వెళ్ళిపోతాయి. అందుకని ఇది చాలా ముఖ్యం. లాస్ట్ది మనకి ముముక్షత్వం అని చెప్పుకుంటాం కదా. ఇది ఉంటే కానీ
అసలు అర్హత రానట్టు లెక్క. బంధాన్ని విసిరివేయాలనే ఒక తీవ్రమైన కోరిక అన్నమాట. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ముసలి పట్టుకున్నప్పుడు పోరాడి చివరికి శరణాగతుడై ప్రార్థిస్తాడు, ఈ బంధం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అంటూ. ఆ తీవ్ర కోరిక ఏదైతే ఉందో అదే ముముక్షత్వం అన్నమాట. అతనికి ఇంకా ఈ ప్రపంచం అవసరం లేదు. ఒక గురువు దగ్గరికి ఒక 2 శిష్యులు వచ్చారు. ఒకడన్నాడు, స్వామి నాకు జ్ఞానం ఇవ్వండి అని. మరొకడు అన్నాడు, స్వామి ఈ అవిద్యతో ఇక ఉండలేను, దయచేసి నన్ను రక్షించండి అన్నాడు. గురువు రెండవ వాడికి వెంటనే ఉపదేశించాడు. ఎందుకు? మొదటివాడికి ఆసక్తి మాత్రమే ఉంది, రెండో వాడికి ముముక్షత్వం ఉంది. మామూలుగా పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థి పాఠ్యాంశం ఏమిటో తెలుసుకోవాలి, అది వివేకం. ఇతర వ్యామోహాల పట్ల అంటే ఆటల పట్ల వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి. క్రమశిక్షణని పాటిస్తే అంటే సమాధి గుణాలని పాటించాలి. ఉత్తీర్ణం కావాలనే తపన ఏదైతే ఉంటుందో అది అక్కడ మనకి ముముక్షత్వం అంటే మనకి విజయం లభిస్తుంది. అలాగే ఆత్మవిద్యకు కూడా ఈ అర్హతలన్నీ ఉంటేనే జ్ఞానం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. మనం మన్ని ప్రశ్న వేసుకోవాలి, నాకు నిజమైన వివేకం ఉందా? అనిత్య విషయాల్లో ఆసక్తి అసలు తగ్గిందా? మనస్సు శాంతంగా ఉందా? మోక్షం కావాలనే తీవ్రమైన తపన నాలో ఉందా? ఈ 4 సిద్ధతలు కలిసినప్పుడే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత వస్తుంది మనకి. ఆత్మజ్ఞానం అనేది ఒక గమ్యం కాదు, అది మన స్వస్వరూపం. కానీ దాన్ని తెలుసుకోవడానికి మన అంతఃకరణ సిద్ధంగా ఉండాలి. వివేకంతో చూడగలగాలి, వైరాగ్యంతో జీవించగలగాలి, శాంతితో నిలబడగలగాలి, జ్ఞానం మీద కోరికతోటి తపించాలి. అప్పుడు శాస్త్రం తన రహస్యాన్ని మనకి అందివ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని అంటే ఎవడైతే ఈ బ్రహ్మజ్ఞాని ఈ ముముక్షుడు ఉన్నాడో వాడు ఈ అర్హతలన్నీ ఉంటేనే సిద్ధత్వం పొందినట్టు, అంటే తెలుసుకోవడానికి అధికారాన్ని సాధించినట్టు అన్నమాట. జ్ఞాతము అంటే ఇక్కడ తెలుసుకుంటా, ఇచ్ఛ అంటే కోరిక, జిజ్ఞాస అంటే బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక, బ్రహ్మ జిజ్ఞాస అనమాట. జిజ్ఞాస పదము, జిజ్ఞాస అంటే బ్రహ్మ సాక్షాత్కార పరమావధియగు జ్ఞానాన్ని కోరడం అనమాట. ఈ జిజ్ఞాసు అన్న పదంలోనే జ్ఞానాన్ని విచారించడానికి కావలసినటువంటి కోరిక ఉన్నవాడు అన్నది కూడాను అర్థం చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకొక శ్లోకాన్ని విందాం. 18వ శ్లోకం. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్వేన సన్నిష్టా యదభావేన సిద్ధ్యతి. ఇక్కడి నుంచి మనకి సాధన చతుష్టయ శ్లోకాలు చెప్పబడ్డాయి. ఇక్కడి నుంచి మనకి వాటి గురించి మనం ఒక డీటెయిల్డ్గా తెలుసుకుంటూ వెళ్దాం. 30వ శ్లోకం వరకు కూడా ఈ సాధన చతుష్టయానికి సంబంధించినవే మనకు ఉంటాయన్నమాట. ముందుగా ఇప్పుడు ఈ శ్లోక ప్రతిపదార్థ తాత్పర్యాలని విందాం. అత్ర ఈ విషయమున 4 సాధనాన్ని సాధనములు మనీషిభిః పండితుల చేత కథితాని చెప్పబడినవి, ఏషు ఏవి, సస్వేవ ఉన్నప్పుడు మాత్రమే, సత్సు ఏవ అన్నమాట. ఏషు సత్సు ఏవ అవి ఉన్నప్పుడే, సన్నిష్ట స్థిరత్వము అంటే బ్రహ్మనిష్ట, యత్ అభావే అవి లేకపోతే నా సిద్ధ్యతి సిద్ధించదు అంటున్నారు. ఆదిశంకరులు వాళ్ళు బ్రహ్మోపాసనకు 4 సాధనాలు ఉండి తీరాలి అంటున్నారు. దానికే సాధన చతుష్టయం అని పేరు. వేదాంత పరిభాషలో ఇవి 4 ఉంటేనే సాధనంలో జయం కలుగుతుంది, అవి లేకపోతే సిద్ధి లభించదు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. జ్ఞానులు చెప్పిన ఆ 4 సాధనాలు ఏమిటి అంటే, ఆ 4 సాధనాలు ఉంటేనే బ్రహ్మనిష్ట కలుగుతుంది, అవి లేకపోతే ఆత్మజ్ఞానం సిద్ధించదు అంటూ. ఇవి లేకపోతే మోక్ష సాధన కుదరదు అని కరాఖండిగా చెప్తున్నారు. ఆ సాధన చతుష్టయం మనం ఎప్పుడు తెలుసుకుంటున్నదే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, మోక్షత్వము. ఇవి లేకపోతే శాస్త్రం విన్నా గురువు దగ్గర ఉన్న జ్ఞానం నిలవదు మనకి. ఒక ఇల్లు కట్టాలంటే 4 గోడలు అవసరం.
ఒక గోడ లేకపోతే ఇల్లు నిలవదు. అలాగే ఆ 4 సాధనాలు లేకపోతే బ్రహ్మనిష్ట నిలవదు. శ్రీకృష్ణుడు 13వ అధ్యాయంలో ఈ జ్ఞానుల లక్షణాలు చెప్తారు. అందులో అమానిత్వము, అహింస, వైరాగ్యము, శాంతి ఇవన్నీ సాధన చతుష్టయాలే. నా అయమాత్మ బలహీనేన లభ్య అంటారు. బలహీనుడికి ఆత్మ లభించదు. ఆ బలం ఏమిటి అంటే అంతఃకరణ సిద్ధి అన్నమాట. చక్కటి ఉదాహరణ మనకి ప్రహ్లాదుడే. చిన్న వయసులోనే వైరాగ్యంతో శాంతితో ఉన్నాడు. వివేకం ఉంది, విరక్తి ఉంది, శాంతి ఉంది, మోక్షత్వం వచ్చింది. అందుకే అతను భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలిగాడు. ఈ శ్లోకం మనకి ఏం చెప్తోంది అంటే కేవలం పుస్తకాలు చదవడం సరిపోదు, ప్రవచనాలు వినడము సరిపోదు. మన అంతఃకరణం సిద్ధంగా ఉండాలి. దానికి సాధన చతుష్టయం లేకపోతే బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. వివేకం లేకపోతే మనం ప్రపంచాన్ని నిత్యంగానే భావిస్తూ ఉంటాం. వైరాగ్యం లేకపోతే మనం బంధితులుగా ఉంటాం. సమాధి గుణాలు లేకపోతే మనస్సు చంచలంగా ఉంటుంది. ముముక్షత్వం లేకపోతే ప్రయత్నం నిలవదనమాట. ఈ 4 కలిపినప్పుడే ఆత్మజ్ఞానం వికసిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు ఇందులో, ఏషు సస్సు ఏవ సన్నిష్ట యత్ అభావేన సిద్ధ్యతి అంటూ. ఇవి ఉన్నప్పుడే సిద్ధి, లేకపోతే లేదు అంటూ ఖరాఖండిగా ఆయన తేల్చి చెప్పేశారు మనకి. రేపు మళ్ళీ మనం జగద్గురు శంకరుల వారి వాక్యాలతోటి మడి కలుద్దాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.